వెయిటర్గా దాదాపుగా మీరు 4 ఏళ్ళు ఎంతో పనిచేస్తున్నారు. మర్చిపోలేని అనుభవం అంటే ఏం చెప్తారు సార్? నన్ను ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి సర్వ్ చేయమని చెప్పి నన్ను సెలెక్ట్ చేసిన రోజు. ఎప్పుడు టర్న్ అయింది సార్? అంటే మీరు యాజ్ అ రైటర్గా మీరు జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ పుస్తకం మూమెంట్ ఆఫ్ సిగ్నల్. మూమెంట్ ఆఫ్ సిగ్నల్ పుస్తకం 2018 డిసెంబర్ 4వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లో అది రిలీజ్ అయింది సార్. తర్వాత రెండో పుస్తకం మీరు ఏదో రాసినట్టున్నారు సార్, రోరింగ్ ల్యాంప్స్. ద రోరింగ్ ల్యాంప్స్, ఎస్. ఏంటి సార్ అది? మై యాంకరింగ్ పాయింట్ ఈజ్ లీడర్షిప్. ఏం ఆలోచనతోటి మీరు కొత్తగా ఒక కంపెనీ స్టార్ట్ చేయడం కావచ్చు, దాంట్లోంచి ఏ విధంగా ముందుకు వెళ్తూ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నారంటే? ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థి విదేశాలకు పోయి చదువుకోవాలంటే లోన్స్ తీసుకొని ట్యూషన్ ఫీజు అక్కడ కట్టాలి. ఆ యొక్క ఏరియాలో మేము సాఫ్ట్ లోన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి లోన్స్ మేమే అరేంజ్ చేసి పంపించినట్టుగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్తో. ఐ థింక్ కేటీఆర్ గారి గవర్నమెంట్ కనుక వచ్చుంటే బై నౌ వీ వుడ్ హ్యావ్ సెంట్ అట్లీస్ట్ 1000 స్టూడెంట్స్. అదేవిధంగా మీరు జనసేనకు కూడా పనిచేసినట్టున్నారు సార్. ఐ వాజ్ ఇండక్టెడ్ యాజ్ థింక్ ట్యాంక్ అడ్వైజర్గా. ఏం చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే? అంటే బయటకి అతనికి ఉన్నటువంటి ఇమేజ్కి ఆయనకున్న నాలెడ్జ్కి కంప్లీట్లీ డిఫరెంట్ అంతరం, అంటే చాలా పెద్ద అంతరం. ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి ప్రశంస లభించిందంట సార్. ఎలా కనిపించింది అప్పుడు ఆ సమయంలో? ఒక ఉద్వేగం నన్ను ఆవరించి నన్ను ఒక స్పృహలో లేని మనిషి కింద తయారు చేసేసి. ఎలాంటి అనుభవం సార్ చిరంజీవి గారిని కలవడం అనేది? హీ వుడ్ హావ్ బీన్ అ వెరీ గుడ్ చీఫ్ మినిస్టర్ చిరంజీవి. భవిష్యత్తులో అయినా రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అయినా ఉందా సార్? తెలియదు సార్, అది అంత ఆలోచన చేయలేదు. బట్ డెఫినెట్గా దెర్ ఆర్ వేస్, లెట్ us pursue. Maybe time will tell.